ఇక తెలంగాణ బడ్జెట్ 2 రోజుల నుంచి మనం చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం మంత్రివర్గ భేటీ జరగబోతుంది. ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మూడవసారి ఇక బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రోజున అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇక రెడీ అయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ ఏడాది 3.26 లక్షల కోట్లు ఉండొచ్చంటూ సంబంధిత అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే తెలంగాణలో కీలకమైన సంక్షేమం, వ్యవసాయం, నీటిపారుదల రంగాలకు బడ్జెట్ లో కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేయనున్నట్లుగా ఈ రంగాలకు భారీగా కేటాయింపులు చేయనున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఇక తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ అమలు దిశగా ప్రత్యేకంగా నిధులను కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఈ బడ్జెట్ పై శుక్రవారం ఉదయం 9:30 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ భేటీ తర్వాత బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. అలాగే మనం చూసాం 2 రోజుల నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా చూస్తున్నాం. వాడి వేడిగా జరుగుతూనే వస్తున్నాయి. అలాగే మనం ఇదే అంశాన్ని కూడా మనం ప్రస్తావించాం. సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలి, దాన్ని బట్టి కూడా మేము ముందుకు వెళ్తామంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. అలాగే ప్రతిపక్షం నుంచి కేటీఆర్ కూడా మీరు ఏదైతే నిధులు ఇచ్చాం మహిళలకి సంబంధించి, ఆ నిధులకు సంబంధించి ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో అది అసెంబ్లీలో ప్రవేశపెట్టండి, దానికి కనుక అది ఓకే అయితే నేను ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అంటూ కూడా కేటీఆర్ ఇటు సవాల్ విసిరారు. ఈ రోజు దానికి సంబంధించి మరొక కీలకమైన అంశం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ బడ్జెట్ తర్వాత కీలకంగా నిధులు, నియామకాలు అంటూ కూడా నీళ్లకు సంబంధించి, అలాగే వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి, అలాగే పేదలకు సంబంధించి కూడా మరి ముఖ్యంగా వీటన్నింటికి సంబంధించి కూడా నిధులు అనుకూలంగా ఉండబోతున్నాయి అంటూ కూడా అధికారుల నుంచి ఒక సమాచారం అందుతుంది. మరి రిలీజ్ అయిన తర్వాత బడ్జెట్ కి సంబంధించి ఇటు ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తారో, ఆ ప్రతిపక్షాల కౌంటర్లకు మరి అధికార పక్షం ఎలా స్పందిస్తుందో కూడా వేచి చూద్దాం. ఇక మరొక అంశం తెలంగాణ ప్రజా జాగృతి కవిత పార్టీకి లైన్ క్లియర్ అయింది. అలాగే చూస్తున్నాం, కవిత బయటకు వచ్చింది, జనాల మధ్యలోకి వెళుతుంది. అలాగే ఆమెకు సంబంధించిన పార్టీకి సంబంధించి కూడా ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ కి సంబంధించి నిన్న ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆమె దానికి హైకోర్టులో కవితకి లైన్ క్లియర్ అయింది. కల్వకుంట్ల కవిత స్థాపించి పెట్టిన తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ నమోదు వ్యవహారంలో ఎదురైన అడ్డంకులు తొలగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆమెకు భారీ ఊరటనిచ్చింది. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో జాప్యం చేయకుండా వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది. గతంలో కవిత దాఖలు చేసిన పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ ప్రక్రియను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఈసీ లేవనెత్తిన ప్రతి చిన్న లోపాన్ని, సాంకేతిక సమస్యను తమ క్లయింట్ అత్యంత పగడ్బందీగా సరిదిద్దారని కవిత తరపు న్యాయవాదులు తాజాగా హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇక పాత దరఖాస్తులోని తప్పులన్నింటినీ సవరించి ఈసీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి స్థాయి పత్రాలతో మళ్లీ సరికొత్తగా దరఖాస్తు చేసినట్లుగా న్యాయస్థానంలో స్పష్టం చేశారు. కవిత న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన కోర్టు ఈ ప్రక్రియను ఏమాత్రం సాగదీయకుండా త్వరితగిన పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఇక హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించింది. సవరించిన తాజా దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ప్రజా జాగృతి అలాగే పార్టీ నమోదు వ్యవహారంపై అతి త్వరలోనే తమ తుది నిర్ణయాన్ని వెలువరిస్తామని ఈసీ న్యాయస్థానానికి హామీ ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లుగా పార్టీ రిజిస్ట్రేషన్ చుట్టూ అలుముకున్న సందిగ్ధతకు దాదాపు తెరపడినట్లుగా అయింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ రావడం లాంఛనమేనని స్పష్టమవుతోంది. ఇక త్వరలోనే కవిత తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించి తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రంపై ఇక సంచలనాలకు రెడీ అవుతుంది. మనం నిన్న చూసాం, ఇక ఏదైతే కవితకు హైకోర్టులో పిటిషన్ వేసిన దానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనికి సంబంధించి చూస్తే కూడా నిన్న కవిత ఉగాది పండుగ ఆమె పార్టీ ఆఫీస్ లో సంబంధించి కూడా కుటుంబ సభ్యులందరితోటి, అలాగే ఆమె పార్టీ కార్యకర్తలందరితోటి కలిసి కూడా ఉగాది వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో కూడా ఆవిడ మాట్లాడుతూ, దీనికి ముందు గ్రీన్ సిగ్నల్ రాకకు ముందు కూడా అంటే ఆవిడ మాట్లాడింది, ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేపొద్దున తెలంగాణ జాగృతి కూడా అధికారంలోకి రావచ్చు అంటూ కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చూస్తే తర్వాత ఈసీ ఆమె ఎన్నికల సంబంధించి పార్టీకి సంబంధించి గుర్తుకు సంబంధించి వెలువరించిన తర్వాత ఆవిడ ప్రజల మధ్యకి ఈ రోజుకి కూడా భూదాన్ భూములకు సంబంధించి కానీ ఎనీ అంశంపై కూడా ఆవిడ పోరాడుతూ ముందుకు వస్తుంది. ముందు ఆవిడ ఎలా ముందుకు వెళ్ళబోతుందో కూడా మనం చూస్తూ ఉందాం. దీనికి సంబంధించి మహాదినపత్రికలో ఇలా ప్రచురించబడింది వార్త. ఇక మరొక అంశం చూస్తే కుప్పకూలిన దలాల్ స్ట్రీట్ ఒక్కరోజే 10 లక్షల కోట్ల
సంపద ఆవిరైంది. నిన్నగాక మొన్నం చూస్తే స్టాక్ మార్కెట్లు అన్ని కూడా లాభాల్లో ముందుకెళ్లాయి. దానికి తోడు నిన్న చూస్తే స్టాక్ మార్కెట్లు నిన్న కుప్పకూలుతూ వచ్చాయి. కుప్పకూలిన దలాల్ స్ట్రీట్ ఒక్కరోజే 10 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. యుద్ధ భయాలు మదుపరులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఇక అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. కేవలం ఒక్క రోజులోనే పెట్టుబడిదారుల సంపద సుమారు 10 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ 2496 పాయింట్లు నష్టపోయి 74,207 వద్ద, అలాగే నిఫ్టీ 775 పాయింట్లు తగ్గి 23,002 వద్ద ముగిశాయి. ఇక కరోనా సమయంలో మార్చి 2020న వచ్చిన పతనం తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో నష్టాలు రావడం మార్కెట్ వర్గాలకు కలవరపెడుతుంది. ఇక మార్కెట్ల పతనానికి కూడా ప్రధాన కారణాలు చూస్తే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలే మార్కెట్ల పతనానికి ప్రధాన కారణం అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మనం గత వారం నుంచి కూడా అదే సిచ్యువేషన్, ఒక రోజు హైలో ఉంటాయి, ఒక రోజు లోలో చూస్తూనే ఉన్నాం. మరొక వైపు గల్ఫ్ దేశాలని చమురు, గ్యాస్ క్షేత్రాలపై జాడులు జరుగుతూనే వార్తలు ప్రపంచ మార్కెట్లను ఆందోళనకు గురిచేశాయి. యుద్ధం వస్తే ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో పెట్టుబడిదారులు తమ షేర్లను పెద్ద ఎత్తున విక్రయించారు. పెరిగిన ముడి చమురు ధరలు, యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఇక బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $118 దాటగా ఇతర క్రూడ్ ఆయిల్ ధరలు $120లకు పైగా చేరుకున్నాయి. ఇక చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం, అలాగే ఎగబాకి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.